హాయ్ ఎవ్రీవన్, మీకు ఎప్పటిలాగే మ్యాథ్స్ ఇంకో కొత్త ఎక్సర్సైజ్ పాలినామియల్స్ లో ఎక్సర్సైజ్ 2.1 ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు నేను చాలా ఎక్సర్సైజెస్, కొన్ని మెథడ్స్ అన్ని నేను ఇలా స్టెప్స్ వైజ్ రాయడం జరిగింది. ఇలా స్టెప్స్ వైజ్ రాస్తే ఆ మోడల్ మొత్తం వచ్చేలాగా ఆ స్టెప్స్ నేను రాయడం జరిగింది. అలాగే మిగతా సోషల్ సైన్స్ మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మీకు పెట్టిన వెంటనే రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్లో కామెంట్స్, లైక్స్, షేర్స్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ క్లాస్లో మీకు ఎక్సర్సైజ్ 2.1లో పేజ్ నెంబర్ 28లో ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు. చాలా మంది గ్రాఫ్ తెలియకపోవచ్చు. గ్రాఫ్ ని మనం చూసేటప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఏంటంటే 9th క్లాస్లో కూడా మీకు ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ వై, ఇక్కడ ఎక్స్ అన్నది. సో దీని ఎక్స్, ఎక్స్ డాష్, వై, ఇక్కడ వై, వై డాష్. సో దీన్ని గమనించండి. ఇంకా బ్రీఫ్ గా మాత్రమే చెప్తున్నాను. సో దీంట్లో ఇదంతా ఎక్స్ యాక్సిస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా ఎక్స్ యాక్సిస్, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ అంతా కూడా వై యాక్సిస్. మీరు ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఆ ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత మీరు దాని యొక్క సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. గ్రాఫ్ ఇచ్చాడు మనకి, పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ జీరోస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నదే నేను ఒక మెథడ్ చెప్తాను, జాగ్రత్తగానండి. సో ఫస్ట్ దేనికైనా ఒకటే గుర్తు, ఇది గ్రాఫ్ అయితే దీంట్లో ఎక్స్ ఉంది, వై ఉంది. మన గ్రాఫ్ ఎక్స్ ని ఎన్నిసార్లు టచ్ చేస్తుందో అదే మనకు వచ్చే జీరోస్. సో ఫస్ట్ గ్రాఫ్ గమనించండి. దీంట్లో నేను వేసిన స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్, ఎక్స్ ని కర్వ్ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసిందో దాన్ని కౌంట్ చేయండి, దాన్ని కౌంట్ చేయాలి. ఫస్ట్ ఇందులో అందరూ కామన్ మిస్టేక్స్ కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. కామన్ మిస్టేక్స్ ఫోకస్ చేశారంటే మీకు మిస్టేక్ రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, చూసిన వెంటనే గ్రాఫ్ ఒక లైన్ వెళ్ళింది, ఇంటర్సెక్ట్ చేసిన అందరూ 1 పెట్టేస్తాం. కానీ అక్కడ జరగాల్సింది 1 పెట్టడం కాదు. ఎందుకంటే ఎక్స్ అంటే ఇది మాత్రమే. సో దాన్ని ఎక్కడైనా ఇంటర్సెక్ట్ చేయడం జరిగిందా? ఎక్కడ ఇంటర్సెక్ట్ చేయడం జరగలేదు. కాబట్టి మనం ఇక్కడ రాయాల్సిన లైన్స్. నెక్స్ట్ స్టెప్ వేసాను, ఫస్ట్ కౌంట్ చేసాం. కౌంట్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 0 వచ్చింది మనకి. తర్వాత నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్, అది రాస్తే సరిపోతుంది. ఇంకా అడిషనల్ గా రాసేవాళ్ళు నేను చెప్పింది రాయండి. ఇంత గివెన్ గ్రాఫ్ అన్నింటికి పెట్టండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ అని పెట్టండి. అంటే పి ఆఫ్ ఎక్స్ లో వచ్చిన నెంబర్ ఆఫ్ జీరోస్ అని పెట్టారు. అయితే ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్ మనకి ఏమైనా వచ్చినాయా? ఏమీ రాలేదు. ఒక్కటి కూడా ఎక్స్ యాక్సిస్ టచ్ చేయలేదు. ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, మీకు ఎగ్జామ్ లో బ్లూ కలర్ అయ్యాడు కాబట్టి లైన్ ని అబ్జర్వ్ చేయండి. సో ఈ లైన్ ఎక్స్ ని ఒక చోట టచ్ చేసింది, ఇక్కడ ఎక్కడ కూడా టచ్ చేయడం జరగల, వైనే టచ్ చేసింది. కాబట్టి మనం ఎక్స్ ను ఫోకస్ చేయాలి, ఎందుకంటే మనకి పి ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ ఎక్స్ ని టచ్ చేయలేదు కాబట్టి ఏం పెట్టుకుంటాం? 0. బికాస్ గ్రాఫ్ అని రాస్తారు. టచ్ చేసి ఎక్స్ అట్ 0 టైమ్స్ అని పెడతాం. కానీ ఇక్కడ గ్రాఫ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అని కూడా రాయొచ్చు. గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉందని కూడా పెట్టచ్చు. లేదంటే గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ అట్ 0 టైమ్స్ అని కూడా పెట్టచ్చు. సో 0 వచ్చింది కాబట్టి 0 అని పెట్టి 0 టైమ్స్ అని కానీ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అని కానీ రాయండి. ఒకవేళ 0 రాకపోతే ఇంకా ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్ ఇన్ ద గివెన్ గ్రాఫ్ అని పడతారు. నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసిందో కౌంట్ చేయమని. సో కౌంట్ చేయండి. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది. కానీ మనం కౌంట్ చేసింది ఏంటి? ఓన్లీ ఎక్స్ యాక్సిస్ నే. సో మనకి ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. దాన్ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసింది? ఇంటర్సెక్ట్ అంటే ఇలా టచ్ చేయడం, ఒకసారి టచ్ చేసింది. ఒకసారి టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ 1 అని పెట్టేయచ్చు. గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ 1 పాయింట్. ఇది రాసినా రాయకపోయినా పర్వాలేదు, బట్ మనం ఫస్ట్ లైన్ మాత్రం కంపల్సరీగా రాయాలి. సేమ్ యాజ్ కింద చూడండి, ఇది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. సో సేమ్ ఫస్ట్ కౌంట్ చేయండి, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ నే కౌంట్ చేయాలి.
ఎక్స్ ని ఒకసారి కౌంట్ టచ్ చేసింది, 2 సార్లు టచ్ చేసింది, 3 సార్లు టచ్ చేసింది, 4 సార్లు కూడా టచ్ చేసింది. కానీ ఇక్కడ దీన్ని కౌంట్ చేయొచ్చా? జస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది వైని టచ్ చేసింది. ఇది ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్, దీన్ని 1 2 3 4 చోట్ల టచ్ చేసింది కాబట్టి ఎంత వేయాలి? p of x is 4. తర్వాత గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ x axis at ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటరాక్ట్ చేసింది? 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది పాయింట్స్. సిన్స్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ x axis at 4 పాయింట్స్, సేమ్ ఇదే మ్యాటర్ రాయండి, నేను డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తాను ఇక్కడ. సో సేమ్ గ్రాఫ్, ఫస్ట్ స్టెప్ కౌంట్ చేయాలి. కౌంట్ చేయండి, 1 2, దీన్ని కౌంట్ చేస్తారా లేదా? కౌంట్ చేయండి, ఎందుకంటే ఇది y కాబట్టి. x ని మాత్రం టచ్ చేసినవి కౌంట్ చేయాలి, 1 2 3. సో ఇక్కడ ఎంత రాస్తాం? నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p of x ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు ఏం రాస్తాం? గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్, బికాస్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ x axis at 3 పాయింట్స్ అని రాస్తాం. సో ఇదే విధంగా మిగతా ఎక్సర్సైజెస్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో, వీడియో అండ్ లో ప్లేలిస్ట్ లో పెట్టాను. సో ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడండి.